వెల్కమ్ టు న్యూస్ అలర్ట్స్. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిజామాబాద్ లో పట్టభద్రులతో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా దిగజారిందో వివరించారు. ఆయన మాట్లాడుతూ మిగులు బడ్జెట్ తో ఉన్న తెలంగాణను కేసీఆర్ పాలనలో 7 లక్షల కోట్ల అప్పుల కుప్పగా మార్చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అప్పుల వల్ల రాష్ట్రం ప్రతి నెల 6,500 కోట్ల వడ్డీ చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడిందని, ఇది గత ప్రభుత్వ నిర్లక్ష్య పాలనకు నిదర్శనమని పేర్కొన్నారు. మీరెవరికి మద్దతు ఇస్తున్నారని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి అడుగుతున్నా. ఇవాళ ఈ రహస్యం ఏంది, ఈ గూడుపుటాని ఏంది, మీరు ఢిల్లీలో చేసిన మంతనాలు ఏంటి అని చెప్పి ఈ రోజు ఈ వేదిక మీద నుంచి అడుగుతున్నా. నేను అదే విధంగా 2023 డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో మీ అధికారం కోల్పోయారు. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో 8 సీట్లలో మీకు డిపాజిట్లు పోతే బీజేపీ వాళ్ళు 8 సీట్లలో గెలిచారు. మీ డిపాజిట్లు పోతే ఎట్లా, అవే సీట్లలో బీజేపీ వాళ్ళు గెలుస్తారు ఎట్లా? ఇంత లెక్క మా తెలంగాణ 4 కోట్ల ప్రజలకు అర్థమైతలేదా? ఇవాళ మీరు మీ డిపాజిట్లు ఒడగొట్టుకొని మీ ఓట్లను బీజేపీ వాళ్ళకి వేపించి బీజేపీ వాళ్ళని గెలిపించారు. సరే, మీరు చీకట్లో ఏం మాట్లాడుకున్నారో, మీరు చీకట్లో ఏం అల్లాయి బల్లాయి చేసుకున్నారో నేను అడగదలుచుకోలే. మరి బీజేపీ వాళ్ళు గెలిచి ఇవాళ 8 మంది ఎంపీలు గెలిచిండ్రు. ఆదిలాబాద్ నుంచి గెలిచిండ్రు, నిజామాబాద్ నుంచి గెలిచిండ్రు, కరీంనగర్ నుంచి గెలిచిండ్రు, మెదక్లో గెలిచిండ్రు. ఇవాళ 4 ఎంపీలు ఉన్నారు, దాదాపుగా 7 మంది ఎమ్మెల్యేలు ఈ ప్రాంతం నుంచే ఉన్నారు బీజేపీ వాళ్ళకు. మరి మోడీ నుంచి ఏమి తీసుకొచ్చిర్రని నేను అడుగుతున్నా. ఇవాళ మిమ్మల్ని 8 మంది ఎంపీలను 8 మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తే తెలంగాణ రాష్ట్రానికి మీరు తెచ్చిందేంది, మోడీ తీసుకొచ్చి ఇచ్చిందేందని నేను ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నా. కేవలం మా ఓట్లు కావాలి, మేము ఇచ్చే సీట్లు కావాలి, మీరు ప్రధానమంత్రులు కావాలి, లేకపోతే మీరు ఈరోజు మీరు మంత్రులు కావాలి. కానీ మరి తెలంగాణ ప్రజలకు మీరు ఇచ్చేదేంది, మిమ్మల్ని నమ్మేది ఎట్లా అని నేను అడుగుతున్నా. ఇవాళ మళ్ళా ఓట్ల కోసం వచ్చారు పట్టభద్రులలో. ఏం చేస్తారు మీరు? ఏం చేసింది 12 ఏళ్లలో? నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యి 11 సంవత్సరాలు దాటి ఇవాళకి 12 సంవత్సరాలు అవుతున్నది. ఈ 12 సంవత్సరాలలో తుమ్మిడేటి దగ్గర ఈ రోజు ప్రాజెక్టు కట్టుకోవడానికి గోదావరి జలాలకు మహారాష్ట్ర నుంచి మీరు అనుమతి ఇప్పించిండ్రా? ఒకవేళ తుమ్మిడేటి దగ్గర ప్రాజెక్టు కట్టనికే మహారాష్ట్ర అనుమతి ఇచ్చినుంటే ఇవాళ ఆదిలాబాదు జిల్లా 1,50,000 ఎకరాలు సస్యశ్యామలమై పసిడి పంటలు పండుతుండే ఆదిలాబాదు బిడ్డలు ఆదివాసీలు ఇవాళ వాళ్ళ బతుకులలో వెలుగు వస్తుండే. ఇవాళ ఈ ఆదిలాబాదు జిల్లా నేను పిసిసి అధ్యక్షుడిగా బాధ్యత తీసుకున్న తర్వాత మొట్టమొదట ఇంద్రవెల్లిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించాలని పట్టభద్రుల ఓటర్లకు పిలుపునిచ్చారు. రాష్ట్ర అభివృద్ధిలో మేధావుల పాత్ర కీలకమని, నిజమైన ప్రజాప్రతినిధులను ఎన్నిక చేయాలని ఆయన సూచించారు. ప్రస్తుత ప్రభుత్వం విద్యా వ్యవస్థను మెరుగుపరిచేందుకు కృషి చేస్తోందని, పట్టభద్రుల మద్దతు ఎంతో అవసరమని చెప్పారు. యువతకు మెరుగైన అవకాశాలు కల్పించేందుకు కూటమి ప్రభుత్వం బలంగా నిలుస్తోందన్నారు. పట్టభద్రులు తమ ఓటుతో రాష్ట్ర భవిష్యత్తును మార్చాలని, కూటమి అభ్యర్థులను గెలిపించి ప్రజా సంక్షేమాన్ని ముందుకు తీసుకురావాలని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవటం ప్రతి ఒక్కరి బాధ్యత. విద్యావంతులు, విజ్ఞులు, మేధావులు, పట్టభద్రులైన వారందరూ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్నిర్మాణ యజ్ఞంలో భాగస్వాములు కావాలి. మౌలిక వస్తువుల కల్పన, ఉపాధి అవకాశాల మెరుగుదల ద్వారా రాష్ట్ర ఆర్థిక పురోగతి సాధ్యమవుతుంది. సంక్షేమ కార్యక్రమాలను మరింత మెరుగైన రీతిలో ముందుకు తీసుకెళ్లగలం. సార్వత్రిక ఎన్నికల్లో కూటమికి ఎంత బలంగా నిలిచారో అదే స్ఫూర్తిని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను చూపి మద్దతు ఇవ్వాలని కోరుచున్నాం. ఈ నెల 27వ తేదీన జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉమ్మడి తూర్పుగోదావరి, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి కూటమి అభ్యర్థిగా శ్రీ పేరాబత్తుల రాజశేఖరన్ గారు పోటీ చేస్తున్నారు. వారికి మొదటి ప్రాధాన్యం ఓటు వేసి గెలిపించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల సమరంలో బీజేపీ తన వ్యూహాన్ని స్పష్టంగా ప్రకటించింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ 3 స్థానాల్లో పోటీ చేస్తోందని తెలిపారు. కిషన్ రెడ్డి మాట్లాడుతూ 1960 నుండి బీజేపీ పట్టభద్రుల టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తూ వస్తోందని పేర్కొన్నారు. ఇది పార్టీకి కొత్త పోటీ కాదని, గత అనుభవంతో ఈ ఎన్నికల్లో విజయంపై పూర్తి విశ్వాసం ఉందని తెలిపారు. అలాగే ఈసారి బీజేపీ 3 స్థానాల్లో గెలిచే అవకాశం ఉందని విశ్వాసం వ్యక్తం చేశారు కిషన్ రెడ్డి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రచారాన్ని తప్పుపట్టారు. ఆయన అనుకోకుండా ప్రచారానికి వచ్చారని, ఎవరి కోసం వచ్చారో, ఎవరి ఒత్తిడితో వచ్చారో తెలియదంటూ వ్యంగ్యంగా ప్రశ్నించారు. అంతేకాక బహిరంగ సభలు పెట్టుకున్నారు. శాసనసభ ఎన్నికల్లో ఏ విధంగా బురద జల్లే ప్రయత్నం చేశారో ఈ రోజు కూడా అదే చేశారు అంటూ రేవంత్ రెడ్డి విధానాన్ని విమర్శించారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరూ కూడా మరి అందరికీ అన్ని రకాలుగా సహకారం అందించినట్టు, మహిళలకు సహకారం అందించినట్టు ఈరోజు రేవంత్ రెడ్డి ప్రసంగం ఉన్నది. నేను ఒకటే మనవి చేస్తా ఉన్నాను. ఆయన చెప్పాడు ముస్లింలు బీసీలుగా చేరిస్తే తప్పేంటి అని. బరాబర్ తప్పేది. ఈ హైదరాబాద్ నగరంలో 150 మున్సిపల్ డివిజన్లుంటే అందులో 50% సీట్లు బీసీ సామాజిక వర్గాలకు రిజర్వ్ చేస్తే కార్పొరేషన్లో కార్పొరేటర్లు, అందులో 30% పైన అంటే 30 సీట్లకు 50 సీట్లలో 30 సీట్లకు పైగా మజ్లిస్ పార్టీ అభ్యర్థులే గెలిచినటువంటి పరిస్థితి హైదరాబాద్లో ఉంది. ఈ ప్రమాదాన్ని మేము హెచ్చరిస్తున్నాం. గతంలో కూడా బీసీడీలో కొంతమంది ముస్లింలు కులపరంగా వెనుకబడినటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి మొత్తం ముస్లింలు ఉన్నటువంటి 99% మందిని బీసీలుగా తీసుకొచ్చి బీసీలలో కలిపి బీసీలకు అన్యాయం చేస్తుంటే తప్పకుండా ప్రశ్నించాల్సినటువంటి బాధ్యత అన్ని రాజకీయ పార్టీలు ఉంది. కాబట్టి మేము మాట్లాడుతా ఉన్నాం. మీరు బుజ్జగింపు రాజకీయాలకు అలవాటు పడ్డారు కాబట్టి, ఓటు బ్యాంకు రాజకీయాలకు అలవాటు పడ్డారు కాబట్టి, ఆ రాజకీయాలను మీరు ప్రోత్సహిస్తారు కాబట్టి మీరు మరి ఈ యొక్క మతపరమైన రిజర్వేషన్స్ మేము వ్యతిరేకిస్తున్నాము. బీసీల రిజర్వేషన్స్ మేము ఎప్పుడూ వ్యతిరేకించలేదు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఈ రకంగా దిగజారి మాట్లాడడం, పచ్చి అబద్ధాలు మాట్లాడము, పచ్చి మోసపూరితమైనటువంటి మాట్లాడము, మరి కేసీఆర్ కు రేవంత్ రెడ్డికి ఏ మాత్రం తేడా లేదు. కేసీఆర్ కూడా అదే విధంగా మాట్లాడేటువంటి వాడు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న 8 మందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు. టన్నెల్ వద్ద కొనసాగుతున్న సహాయక చర్యలను సీనియర్ నేత జానారెడ్డితో కలిసి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ఓవైపు 8 మంది ప్రాణాపాయ స్థితిలో ఉంటే బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేయడం తగదని హితవు పలికారు. ఘటనా స్థలానికి సీఎం రాలేదంటూ ఎక్స్ వేదికగా కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి మండిపడ్డారు. కెపాసిటీ అయితే 6000 క్యూసెక్స్ ఫుల్ కెపాసిటీ అయితే 4 లక్షల ఎకరాలు ఇచ్చుకుంటూ దేవరకొండ పెద్ద ఊరితో పాటు నల్గొండ నగరికల్ కాంట్రీ వరకు నీళ్ళు సాగునీరుతో పాటు ఫ్లోరైడ్ మొత్తం మాయం చేస్తూ ఎప్పుడు గ్రావిటీతో నడిచే ప్రాజెక్టు మా కలల ప్రాజెక్టులో ఈ ఇన్సిడెంట్ ఇప్పటి వరకు దాదాపు 9.5 కిలోమీటర్ మాత్రమే మిగిలింది. ఏ ఒక్క చిన్న ఇన్సిడెంట్ జరగకుండా సంఘటన జరగలేదు. అని ఇంత పెద్ద సంఘటన ఒకటేసారి జరగగానే నిజంగా కూడా అందరం కూడా బాధపడుతూ మాది ఒకటే కోరిక, మాది ఒకటే, మేము దేవుని ప్రార్థించేది ఒకటే, ఫస్ట్ మా కోసం మా ప్రాజెక్టుని కష్టపడటానికి 1000 కిలోమీటర్ల కుటుంబాలను వదిలిపెట్టి అస్సాం, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్కి వెళ్ళి వచ్చి చిక్కిపోయిన 8 మంది వాళ్ళని ఏ విధంగా ప్రాణాలతో బయటికి తీసుకురావాలనే ఈరోజు మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, జూపల్లి కృష్ణారావు గారు, అలాగే పెద్దలు జానారెడ్డి గారు కూడా రోజు పర్యవేక్షిస్తూ ఈరోజు స్వయంగా ఇక్కడ తెలుసుకొని కొన్ని సలహాలు ఇవ్వడానికి వారు రావడం, ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే మా వంశీకృష్ణ కానీ, బాలు నాయక్ కానీ, జయవీర్ కానీ, నేను ఈరోజు స్వయంగా రావడం, మధ్యలో 2 డేస్ నేను లేకపోవడంతో రోజు ఫోన్లో గంట మాట్లాడుతూ, కానీ ఆ 8 మందిని ప్రాణాలతో తిరిగి రావాలంటే ఆ శ్రీశైల మల్లారెడ్డిని కూడా ప్రార్థిస్తున్నాం.
అని ఎక్కడో కూడా మాకు ఆశ ఉన్నది. అందుకని ఇలా ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ, ఎస్డీఆర్ఎఫ్, సింగరేణి, ఇంకా ఆర్మీ వాళ్ళు కొత్త మిషనరీ కూడా ఢిల్లీకి వెళ్ళి తెప్పిస్తున్నా అని చెప్పి మన తెలంగాణ ఇన్ఛార్జ్ ఆర్మీ ఆఫీసర్ ఇప్పుడే చెప్పడం జరిగింది. మేము ఒకటే కోరుకుంటున్నాం, తప్పకుండా వీళ్ళు ఇప్పుడు కూడా రెస్క్యూ టీం లోపల ఒకటి ఉన్నది. దేశ విదేశాలలో ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు దీన్ని పరిష్కారం చూపిన వాళ్ళందరినీ కూడా ఇక్కడ పిలిపించినాం. అందుకని మేము రాజకీయాలను వాళ్ళని విమర్శించినా వాళ్ళ విజ్ఞతకే వదిలిపెడుతున్నాం. ముఖ్యమంత్రి గారు ఎందుకు రాలేదు, వారు ఎందుకు రాలంటే 3 మినిస్టర్లము, క్యాబినెట్, ఎమ్మెల్యేలము, ఇంతమంది టెక్నాలజీ వచ్చి ముఖ్యమంత్రి గారు వచ్చాయి. ఇక్కడ సెక్యూరిటీ పరంగా కానీ ఈ వర్క్స్కి ఇబ్బంది కలగొద్దని వారు రాలే. దాని మాత్రాన ఇవాళ కేటీఆర్ ఎటు కూడా ట్విట్టర్ దొరికిందని చెప్పి ఇది మంచి పద్ధతి కాదు. కేటీఆర్ నువ్వు కొంచెం సంస్కారం నేర్చుకో. నువ్వు ఈ రాజన్న సిరిసిల్లాలో పోయిన 3 ఏళ్ల కింద కాళేశ్వరం కడుతున్నప్పుడు 7 మట్టి జల సమాధి అయ్యిండ్రు. నువ్వు వయసు చూసినావు, అప్పుడు నీకేం పని ఉండే? శాసనసభలో సభ్యత్వం రద్దవుతుందనే భయంతోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి అలా వెళ్లి ఇలా వచ్చారని టీడీపీ నేత బీటెక్ రవి విమర్శించారు. వైఎస్ఆర్సీపీకి చెందిన 10 మంది ఎమ్మెల్యేలు తమ సభ్యత్వాలు కోల్పోతే ఉప ఎన్నికల్లో గెలవలేమని జగన్మోహన్ రెడ్డిపై ఒత్తిడి తెచ్చారని చెప్పారు. గత్యంతరం లేని పరిస్థితిలో జగన్ అసెంబ్లీకి వెళ్లారని బీటెక్ రవి అన్నారు. ఎంపీ అవినాష్ రెడ్డి వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని ఎద్దేవా చేశారు. అనుకుంటే ఊరికి పోయినాడంట, ఇంకా మళ్ళీ రేపటి నుంచి రాడంట. అంటే సంతకం కోసం పోయినాడనేది వచ్చి క్లియర్ గా అర్థమవుతోంది. ఒక రకమైన భయం అనేది స్టార్ట్ అయింది ఎవరిలో, మిగతా 10 మంది ఎమ్మెల్యేలలో. ఆ 10 మంది ఎమ్మెల్యేలు కూడా అనేక రకమైనటువంటి ఒత్తిళ్లు జగన్మోహన్ రెడ్డి మీద విపరీతమైన ఒత్తిడి తేవడం. ఇది మా సభ్యత్వాలు కూడా క్యాన్సిల్ అవుతాయి, అందుకని మళ్ళీ బై ఎలక్షన్స్ పోతే 4-5 ఓడిపోయినా కూడా మన పరిస్థితి ఆ తర్వాత ఇంతకన్నా దారుణంగా తయారవుతుంది. అయినా మేము అప్పుడు ఏదో మేము ముఖ్యమంత్రిగా ఉండి అప్పుడు ఏదో ఎలక్షన్ పెట్టుకుని అయితే మేము గెలిచాము. ఇప్పుడు మనం ప్రతిపక్షంలో ఉండి ఎలక్షన్ ఫేస్ చేసే ఆ ధైర్యం కూడా మాకు లేదు, ఆ పరిస్థితులు కూడా ఇప్పుడు లేవు. కాబట్టి తప్పకుండా అందరూ ఓడిపోయినా ఆశ్చర్యపోవాల్సిన పనిలే. అలాంటప్పుడు ఊరికి ఉండే పదవి పోగొట్టుకొని మళ్ళా ప్రజల్లో అసెంబ్లీకి పోలేదు అనే చెడ్డ పేరు ఒకటి ఇన్ని వస్తున్నాయి. కాబట్టి ఇది మాకు చాలా ఇబ్బందికరము. వాళ్ళు డైరెక్ట్ చెప్పలేదు, కానీ అవసరమైన నువ్వేనా అసెంబ్లీకి వచ్చి మమ్మల్ని సంతకం పెట్టను కూడా పోనీకపోతే మేము పార్టీ అయినా కూడా మారే పరిస్థితులు ఉన్నాయని ఇండైరెక్ట్ గా ఆయన హెచ్చరించడం జరిగింది. కథమాదిరల్లి ఏదో ప్రతిపక్ష హోదా అడగని పోయినాము అని జస్ట్ అట్లా పోయి ఆ తర్వాత 10 నిమిషాలు ఇట్లా వచ్చినారు. నీ అంతకు నువ్వు భీష్మించుకొని కూర్చొని పిల్లోని వారు నాకు అది ఇచ్చేపోతాను, అది ఇచ్చేని అది ఇదని. ఇప్పుడు వాజ్పేయి గారు ఒక్క సీట్ ఉండి పార్లమెంట్ లో మాట్లాడడం లేదా, ఆయన అప్పుడు మైక్ ఇవ్వలేదా? జైపాల్ రెడ్డి ఒక్క సీటే, పుచ్చలపల్లి సుందరయ్య గాని వీళ్ళంతా కూడా అంతకుముందు సిపిఐ వాళ్ళు ఉన్నారు, నోముల నరసింహులు గాని వీళ్ళంతా కూడా 1 సీటు 2 సీట్లతో వచ్చి అనర్గళంగా నీకు అసెంబ్లీలో మనం మాట్లాడే విధానము మన సబ్జెక్ట్ కంటెంట్ చూస్తే స్పీకర్ గారు ఎవరైనా ఇవ్వాల్సిందే మైకు. తర్వాత ముందే నాకు మైక్ ఇవ్వరు, నాకు ప్రతిపక్ష నాయకుని హోదా ఇచ్చి నాకు సమయం ఇచ్చారు కాబట్టి అప్పుడు నీ సోదరి అంతా చెప్పుకోవచ్చు అని ఈ రకమైన కండిషన్ పెట్టి ఇట్లా అసెంబ్లీకి రాకుండా ఆయన ఉండడము ఇది చాలా చాలా దురదృష్టకరము. అసలు చాలా చాలా కూడా బాధాకరం. అసలు ఇంత నీకు సేవ చేసి 50 ఏళ్ల చరిత్ర, ఇంతగా నేను ఎమ్మెల్యే కనిపించి ఇక్కడ నీ కోసం పనిచేసిన వాళ్ళ బిల్లులు కూడా ఇవ్వకుండా పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకు కమిషన్లు తీసుకొని బిల్లులు ఇచ్చి వాళ్ళందరినీ నాశనం చేసాం. ఆ కోపం అంతా ఉంది. ఇప్పుడు గెలిచిన తర్వాత కనీసం అసెంబ్లీకి పోయి మా సమస్యలన్నా మాట్లాడి మమ్మల్ని ఏమన్నా గడ్డనేస్తారనుకుంటే అటు అసెంబ్లీకి పోకుండా అన్నారు. తర్వాత ముఖ్యంగా అవినాష్ రెడ్డి గారు కూడా ఈరోజు మాట్లాడినారు. మాజీ మంత్రి రోజా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై తీవ్ర విమర్శలు చేశారు. రష్యా అల్లుడు కదా, జర్మనీ గురించి బాగా తెలిసి ఉంటుంది, కానీ ఆంధ్రప్రదేశ్ లో ఏం జరుగుతుందో తెలియకపోవడం బాధాకరమంటూ సెటైర్లు వేశారు. అంతేకాదు 11 సీట్లను ఎక్కిరించే మీరు జగన్ కు ప్రతిపక్ష హోదా ఇచ్చేందుకు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. ప్రతిపక్ష హోదా ఇస్తే జగన్ అసెంబ్లీలో పాల్గొంటారని, అప్పటి వరకు జరిగిన తప్పులన్నీ నిరూపించాలని అధికార పార్టీకి సవాల్ విసిరారు. ఇచ్చిన వాగ్దానం ఏ రోజు నెరవేర్చడు, అన్ని వర్గాల వారిని ఎలా అవమానించి మోసం చేస్తాడో తెలిసి కూడా మళ్ళీ ఆయన్ని నమ్మి ఓటేసిన మిమ్మల్ని చూస్తే నాకు జాలేస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.
ఎందుకంటే ఏదైనా చేయగలిగితే అది జగనన్న చేస్తాడు, జగనన్న చేయలేకపోతే ఏ ముఖ్యమంత్రి చేయలేడు అని అనేక ప్రెస్ మీట్లో నేను చెప్పడం జరిగింది. ఎందుకంటే జగనన్న మనసున్న నాయకుడు. ప్రతి మనిషికి మంచి జరుగుతుంది అంటే ఎంత దూరమైనా చేయటానికి ముందుకు వెళ్ళే వ్యక్తి. మరి ఇన్ని వెల్ఫేర్స్, ఇన్ని డెవలప్మెంట్స్, ఇన్ని ఉద్యోగస్తులకి రెగ్యులరైజ్ చేసిన వాళ్ళు ఏదైనా 1-2 చేయలేకపోతే అది ఎందుకు చేయలేదని ఆలోచించి మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాతైనా మాకు చెయ్యండి అని చెప్పి రిక్వెస్ట్ చేసుంటే ఈరోజు ప్రజలు బాగుంటారు, మీరు బాగుంటారు, ఈ రాష్ట్రం కూడా అభివృద్ధి వైపుకు పరుగులు తీసుంటుంది. కానీ ఈరోజు ప్రజలు నాశనం అయిపోతున్నారు, రాష్ట్రం నష్టపోతుంది, ఉద్యోగస్తులు నష్టపోతున్నారు. ఈ విషయం ఇప్పటికైనా గమనించాలని ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నాను. అండ్ ఈరోజు ప్రతి ఒక్కరూ మాట్లాడుతున్నారు తెలుగుదేశంలోనూ, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు, మేధావి గారు మాట్లాడుతుంటారు, సనాతన యోధుడు. జగనన్న ఈరోజు ప్రజా సమస్యల్ని మాట్లాడటం కోసమే అసెంబ్లీలో ప్రతిపక్ష హోదాను అడుగుతున్నారు. ఎందుకంటే ఒక ప్రతిపక్ష హోదా ఉన్నప్పుడు ఇంత సమయం అని ప్రతిపక్ష పార్టీకి కేటాయిస్తారు కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజల కష్టాల్ని, వాళ్ళు ఏదైతే ఎదురు చూస్తున్నారో వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకురావటం కోసం ఈరోజు అన్న అడుగుతూ ఉంటే వంకర్ టింకర్గా మాట్లాడతాడు పవన్ కళ్యాణ్ గారు. ఎక్కడో జర్మనీ అంటాడు, రష్యా అల్లుడు కదా, పక్కన జర్మనీ గురించి ఆయనకి బాగా తెలిసి ఉంటుంది. కానీ ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందో ఆయనకు తెలియకపోవడం మాకు బాధాకరం. నేను హైయెస్ట్ సీట్స్ గెలుచుకున్నాను కాబట్టి అసలు ప్రతిపక్ష హోదా నాకుండాలి అన్నాడు. సంతోషం, నువ్వు ప్రతిపక్ష నాయకుడిగా ఉండి చంద్రబాబు నాయుడు చేసే తప్పుల్ని నిలదీస్తాను, ప్రజల పక్షాన ఉండి పోరాటం చేస్తాను అంటే వెంటనే మీ డిప్యూటీ సీఎం పోస్టుకి రాజీనామా చేసి ప్రతిపక్ష హోదా తీసుకొని ఎదురుగా కూర్చొని ఆయన చేసే తప్పుల్ని ఎత్తి చూపించండి. ఆ పని మీరు చేయలేరు కదా. చంద్రబాబు నాయుడికి కష్టం అంటే మిర్చి రైతుల సమస్యలపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్రంగా స్పందించారు. ఏపీ సీఎం చంద్రబాబును చూసి నేర్చుకోండి, ఢిల్లీ వెళ్లి రైతుల కోసం మాట్లాడండి, మిర్చి రైతులకు మద్దతు ధర 25,000 వచ్చేలా చేయండి అంటూ వైసీపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. రైతుల కష్టాలను పట్టించుకోవాల్సిన ప్రభుత్వం ఎందుకు మౌనంగా పాటిస్తోందని ఆమె ప్రశ్నించారు. కేంద్రాన్ని ఒప్పించి తగిన సహాయం తీసుకురావాలని డిమాండ్ చేశారు. మిర్చి రైతుల భవిష్యత్తును రక్షించేందుకు సమర్థవంతమైన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు. పంట సాగు చేయాలంటే 2 లక్షల రూపాయలు అవుతుంది. కనీసం మిర్చి పంట తెంపాలంటే కూడా, ఖాతాకొచ్చింది తెంపాలంటే కూడా కిలో 15 రూపాయలు పట్టుకున్నా కూడా 40-50 వేలు మినిమం అయ్యేటటువంటి పరిస్థితి ఉన్నది. మరి అటువంటి పరిస్థితులలో మనకు గిట్టుబాటు కాని ధరకు అమ్ముడైతే చాలా ఇబ్బందికరంగా ఉంటది. కాబట్టి ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఇవాళ మీకు తెలిసి ఇక్కడ చాలా మంది మీరు ఇక్కడ లోకల్లో ఉన్నారు. ఇక్కడ లోకల్లో మీ నాయకుడు వేం నరేందర్ రెడ్డి అని ఉన్నాడు, తెలుసా? మరి ఆయన మొత్తం పొద్దుగాల నుండి సాయంత్రం దాకా ముఖ్యమంత్రి చుట్టూ తిరుగుతుంటాడు. అన్ని ఫోటోలలో ఏ ఫోటోలు చూసినా ఆయనే కనబడుతుంటాడు. ఎంత అనుబంధం అంటే వాళ్ళది. ఓటుకు నోటు కేసులో కూడా A1, A2, A3 మీ కే సముద్రం పేరు మొత్తం జెండా ఎగురుతుంది అంటదా, అవునా కాదా? అయినా మన కే సముద్రం మిర్చి రైతుల కష్టం చెప్పడానికి వేం నరేందర్ రెడ్డికి ఒక్క నిమిషం దొరుకుతలేదా? మీరు ఆ విషయం ఆలోచించాలి. నేనేమంటున్నా అంటే ఇవాళ మనం మిర్చి రైతులం ఇక్కడ ఇబ్బంది పడుతున్నాం, పసుపు రైతులు ఇబ్బంది పడుతున్నాం. గా టనల్ల ముఖ్యమంత్రి సొంత జిల్లాల గా టనల్ కూలిపోయి ఇరిగేషన్ ప్రాజెక్ట్ చేయరాక వీళ్లకు 8 మంది కూలీలు ఇరుక్కపోయి ఉన్నారు. అక్కడ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఇవేమి చూడకుండా ఏం చేస్తుండు ముఖ్యమంత్రి గారు? ఎలక్షన్ ప్రచారానికి పోయిందట నిజామాబాద్ కు. ఇక నేను ఏడవాలనా నవ్వాలనా, మన ఏదో పని పాత్ర పెట్టి జాతర పోయింది అన్నట్టు ఉన్నది కథ అన్నట్టు. అట్లా కాకుండా ముఖ్యమంత్రి గారు నేను డిమాండ్ చేసేది ఒక్కటే, ఖచ్చితంగా ఎట్ ఎనీ కాస్ట్ మీరు ఏం చేస్తారో మాకు తెలియదు, పసుపుకు మద్దతు ధర ఇవ్వాలి, మిర్చికి మద్దతు ధర ఇవ్వాలి. దానికోసం ముఖ్యమంత్రి రెడ్డి గారు ప్రయత్నం చేయాలి, రేవంత్ రెడ్డి గారు అని మీ అందరి తరఫున నేను డిమాండ్ చేస్తా ఉన్నా. మరి మీరందరూ కేసీఆర్ గారిని గుర్తు చేసిరు ఇప్పటిదాకా. వారు ఉన్నప్పుడే, వారు నీళ్ళు ఇచ్చినప్పుడే మాకంతా కూడా బరకత్ అయింది, పంటలు వండింది. ఇవాళ వాగెండిపోయిన పరిస్థితి ఉన్నది. ఇక్కడ మనకు నీళ్ళు ఇచ్చేటటువంటి తెలియలేదు ఈ ప్రభుత్వానికి. పక్కపొంటి విలేజ్ లో కూడా నీళ్లు రాని పరిస్థితి. ఎందుకోసమో తెలుసా? ఒక్కసారి వినాలి మీరు. కేసీఆర్ కట్టిన కాళేశ్వరం కూలిపోయిందని
చెప్పడానికి నీళ్లు బంద్ పెట్టిండు ముఖ్యమంత్రి ఉట్టిగానే కచ్చతోని కేసీఆర్ మీద. అదే పోయిన సంవత్సరం నీళ్లు ఇయ్యక 3 లక్షల ఎకరాలు ఎండబెట్టింది ఇక్కడ. ఈ సంవత్సరం ఏప్రిల్ 1వ వారంలో నీళ్లు ఇయ్యాలని కూడా ఈ సందర్భంగా నేను ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నా. రైతన్నలందరూ కూడా తెలియజేస్తున్నా, మీ తరఫున పోరాటం చేయడానికి కేసీఆర్ సైనికులు మేమందరం కూడా ఉన్నాం. మీరు రంది పెట్టుకోవద్దు, ఖచ్చితంగా పోరాటం చేద్దాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం చిన్నదొడిగల్లుకు చెందిన సూక్ష్మ కళాకారుడు డాక్టర్ గట్టెం వెంకటేష్ పెన్సిల్ మొనపై మహాశివుని రూపాన్ని అద్భుతంగా మలిచారు. దాదాపు 10 ఏళ్లుగా ఆయన సూక్ష్మ కళాకారుడుగా రాణిస్తున్నారు. ఈ క్రమంలో వందల సంఖ్యలో సుందర ఆకృతులను వివిధ వస్తువులపై మలిచారు. తాజాగా 10 గంటల పాటు శ్రమించి పెన్సిల్ మొనపై 8 మిల్లీమీటర్ల వెడల్పు 18 మిల్లీమీటర్ల పొడవుతో మహాశివుడు తాండవం రూపాన్ని తీర్చిదిద్దారు. పరమేశ్వరుని సూక్ష్మ కళాకాండం విశేషంగా ఆకట్టుకుంటోంది. నేను ఒక సూక్ష్మ కళాకారుని మరియు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ హోల్డర్. తాజాగా మహాశివరాత్రిని పురస్కరించుకుని నేను ఈ యొక్క పెన్సిల్ ముళ్ళు పైన శివతాండవాన్ని ఆర్ట్ చేయడం జరిగింది. సో నాకు ఈ ఆర్ట్ చేయడానికి 10 గంటల సమయం పట్టింది. దాని వెడల్పు 8 మిల్లీమీటర్లు, పొడవు 18 మిల్లీమీటర్లు వేగంలో చేశాను. ప్రయాగ్రాజ్ లో జరుగుతున్న మహాకుంభమేళాను బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ సందర్శించారు. సామాన్య భక్తులతో కలిసి ఆయన త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన అక్షయ్ కుమార్ ఈసారి జరిగిన కుంభమేళా ఏర్పాట్లను ప్రశంసించారు. గతంలో ఇలా ఉండేది కాదని చెప్పారు. ఇప్పటికే చాలా మంది బాలీవుడ్ ప్రముఖులు కుంభమేళాకు హాజరయ్యారు. బుధవారంతో కుంభమేళా ముగియనుంది. बहुत ही मजा आया, बहुत बढ़िया इंतजाम है, बहुत अच्छी तरह मतलब यहाँ के सीएम साहब योगी साहब का बहुत बहुत धन्यवाद करते हैं कि इतना अच्छा इंतजाम कर रखा है। मुझे अभी भी याद है 2019 में जब पिछला कुंभ हुआ था तो लोग गठरी लेके आते थे। अब तो इस वक्त तो सब बड़े बड़े लोग आ रहे हैं, अंबानी आ रहे हैं, अडानी आ रहे हैं, बड़े बड़े एक्टर आ रहे हैं, सब आ रहे हैं। तो ये इसे कहते हैं मतलब किस हिसाब से महाकुंभ ये इंतजाम किया हुआ है, ये बहुत ही बढ़िया है। और मैं सारे ही जितने भी पुलिस वाले हैं, जितने भी वर्कर हैं, जिन्होंने सबका इतना ध्यान रखा है, उनका हाथ जोड़ के बहुत बहुत धन्यवाद करना चाहता हूँ। बहुत बहुत ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ లో మహాకుంభమేళా వైభవంగా కొనసాగుతోంది. కుంభమేళాలో బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ తన కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యస్నానం ఆచరించారు. ఈ సందర్భంగా భక్తులు ఆమెను చూసేందుకు సెల్ఫీలు దిగేందుకు ఎగబడ్డారు.